సుఖపోసని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏందనంటే క్లిఫ్స్ ఆఫ్ మోర్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది, అటు వెళ్తున్నాము. మొత్తం మన ఫ్రెండ్స్ అందరం కలిసి అటు వెళ్తున్నాము. అయితే ఇది మన డబ్లిన్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్ల దూరం, 250-300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మస్తు ఫేమస్ ప్లేస్కి పోతున్నాము. అయితే డబ్లిన్ నుండి స్టార్ట్ అయ్యి కొంచెం దూరం అయిన తర్వాత అంటే ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు అట్లా వినట్టున్నాము. దాని తర్వాత ఒక విలేజ్లో ఇది ఒక కట్టడం కనబడ్డది. చూసానికేమో బాగా పురాతనమైన దాని లెక్క ఉంది. అందుకని చెప్పేసి సరే ఇది కూడా చూసిపోదామని చెప్పి, ఇది ఒక చిన్న విలేజ్, ఆ విలేజ్లకు ఎంటర్ అయినాము. ఈ చూస్తే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. అంటే ఇది ఎట్లాంటి కట్టడమా లేకపోతే ఇంకేంది ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. అయితే దీని గురించి చెప్తా చూడండి. అసలు ఏంటంటే మేమైతే ఆగకపోతుండే, కాకపోతే ఏంటంటే ఎక్కడ చూసినా కూడా చర్చిలే ఉంటాయి కదా. ఫస్ట్ అట్లానే అనుకున్నాము, కాకపోతే చర్చిలల్లో ఈ పెద్ద ఒకటి కనబడుతుంది కదా, అట్లా ఉండదు కదా అని చెప్పేసి ఇంకా పోతున్నాము. పోతా ఉంటే వీళ్ళు కనబడుతున్నారు కదా, వాళ్ళు ఇప్పుడే అదంతా చూసి బయటకు వస్తున్నారు. అప్పుడు అర్థమైంది ఇది కూడా ఫేమస్ ప్లేస్ అనట. కాకపోతే మనకి ఎక్కువ తెలియదు, ఎందుకంటే ఇది ఒక బుడ్డ పల్లెటూరులో ఉంది కాబట్టి ఎక్కువ తెలియదు. సరిగా లోపలికి వచ్చినాం కదా అని చెప్పేసి పోతా ఉంటే దాని ముందట కార్ పెట్టడానికి జాగలేదు. అందుకే ఇటు ఇంకా కొంచెం ముందటికి వస్తే ఇక్కడ జాగ దొరికింది. అయితే కార్లో పెట్టేదానికి ఇదే జాగనట. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చినాము. ఈడ కార్ పెట్టి మళ్ళీ రిటర్న్ నడుచుకుంటూ పోవాలి వెనుకకు. ఇక్కడ మీద కనబడుతుంది కదా 6.6 అని. ఇక్కడ ఏడ కార్ పార్క్ చేసినా, వెహికల్స్ ఏం పార్క్ చేసినా కూడా ఇట్లా కనబడతాయి. దాని అర్థం ఏంటంటే అంతకంటే హైటెక్ ఉన్న కార్లు కానీ వెహికల్స్ కానీ దాని లోపలికి పోవు అని అర్థం అన్నట్టు. మనం కార్ పెట్టిన కాడికి వెళ్ళి స్టార్టింగ్ ఇదైతే ఒక కోట లెక్క కనబడుతుంది, కానీ లోపలికి పోనీకైతే ఛాన్స్ లేదు. నేను చూపిస్తా మీకు ఎట్లుంది అనేది దగ్గరకు పోయి కూడా. ఇక మెయిన్ విషయం ఏంటంటే మనం ఎటు తిరిగినా కూడా ఇట్లా బొమ్మలు వేసి ఉంటాయి. అసలు దాంట్లో చూడాల్సిన ప్లేసెస్ ఏంది, ఎట్లా పోవాలని చెప్పేసి రూట్ మ్యాప్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా 4-5 జాగాలు ఉన్నాయి. ఆ 4 ఎట్లా పోవాలనేది ఇది రూట్ మ్యాప్ అన్నట్టు. ఇది చూసి కదా ఇక్కడ కింద రాసి ఉన్నది. ఇది ఏందనంటే ఇక్కడ వాళ్ళను ఉరేసిల్లు అని చెప్పి ఇక్కడ ఊరోళ్ళని అడుగుతూ చెప్తున్నాడు. ఇక్కడ ఉరిదీసిల్లట, దానికని చెప్పి ఏదో పవిత్రమైంది అని చెప్పేసి దాన్ని అట్లా కట్టేసిల్లట. అక్కడ లాస్ట్ కనబడుతుంది కదా ఒకటి, అక్కడికి పోతాం మనం. దానికంటే ముందు ఏంటంటే ఇక్కడ ఒకటి కోట లెక్క కనబడుతుంది కదా, ఫస్ట్ ఇంట్లో పోయి చూద్దాం అసలు ఇది ఏముంది ఏందనేది. నేను ఆల్రెడీ లోపలికైనా కాబట్టి చెప్తాను, ఏం కనబడతలేదు అని. కాకపోతే మీకు కూడా ఒకసారి చూపిస్తా. దాని పక్కకే ఇదొకటి ఉంది, కానీ బాగా దూరం ఉంది, ఇక పోలేదు. అది కూడా అంత ఖాళీ ఉంది. మనం గ్లెండాలో పోయినప్పుడు ఒక చర్చ్ అని చెప్పినా చూసినాం కదా, సేమ్ అట్లా కనబడ్డది. అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. అందులో ఆడ తలుపులు వేసి ఉన్నాయి. మళ్ళీ దాని గురించి కూడా ఆ బిల్డింగ్ ఏంది, దానికి కథ ఏంది అనేది ఇట్లా రాసి ఉంటుంది అని చెప్పిన కదా, అక్కడ రాసి ఉంది. మామ ఇక చర్చ్ లెక్క ఉంది కదా, దానిలో ఓనికి ఎంత చిన్న ఎంట్రన్స్ ఉందో చూడు. ఇంత చిన్న ఎంట్రన్స్ లెక్క వెళ్ళి ఇక లోపల పోవాలి. ఫైనల్గా లోపలికి వచ్చినాక తెలిసింది ఏంటంటే ఇవన్నీ సమాధులు. సరిగా మన వాళ్ళు భయపడేటోళ్ళు భయపడి సమాధులకు పోవద్దు చేయొద్దు అని చెప్పి కార్లో కూర్చునేటోళ్ళు కూర్చున్నారు. కానీ మనకు అట్లాంటి పట్టింపులు ఏం లేవు. మనం ఏదైనా ఎంజాయ్ చేయడమే, అందుకని చెప్పేసి లోపలికి వచ్చినాం. మంచి బొమ్మలు పెట్టిళ్ళు, మంచి ఆర్కిటెక్చర్ ఉంది ఇక్కడ. సమాధులే కానీ ఏం కట్టిళ్ళు తెలుసా, పిచ్చెక్కింది అసలు. ఒక్కొక్క ఆర్కిటెక్చరు మంచిగా వాళ్ళు కట్టే పద్ధతి సూపర్ అనిపించింది. అసలు విజిటింగ్ ప్లేస్కి వచ్చినట్టే ఉంది, మస్తు మంచిగా అనిపించింది. ఇవన్నీ చిన్న చూసిన తర్వాత ఇది చూసిలా మస్తు పెద్ద ఉంది. మరి ఇది కూడా సమాధా లేకపోతే ఏందో అర్థం కాలేదు. కానీ మరి ఒకవేళ సమాధి అయితే ఆయన వాళ్ళని పెద్ద మనిషి ఏమో, అందుకని చెప్పి ఆయనకు పెద్ద కట్టిల్లని అనుకున్నా. ఇక ఇప్పటికే బాగా లేట్ అవుతుంది, సరే ఇక పోదామని చెప్పి ఇక్కడికి స్టార్ట్ అయినామా. ఇక పోతూ ఉంటే మధ్యలో ఇది ఒక విలేజ్ కనబడ్డది మామ. ఎంత కలర్ఫుల్ ఉంది అని అంటే అస్సలు మామూలుగా లేదు. చూడండి మీరు కూడా, మంచి కలర్ఫుల్గా కలర్ ఇండ్లతోని మస్తు ఉంది. ఈ ఊరంతా ఇట్లనే ఉంది. ఆ ఊరు దాటి కొంచెం ముందట రాగానే రోడ్డు ఇట్లా ఉంది. కాకపోతే ఈ రోడ్డు చూసిలా అక్కడ లాస్ట్లో మొత్తం ఒక బ్లూ కలర్లో ఒక లైన్గా కనబడుతుంది కదా, ఒక లైన్లా కనబడుతుంది కదా కొంచెం. అది ఇక్కడనే కూడా స్టార్ట్ అయింది. నా దోస్తులు కొంతమంది మేము వాటర్ అని, కొంతమంది అంటే కాదు అని చెప్పేసి కొంతమంది. అది కొంచెం ముందటికి అయిన తర్వాత రివీల్ అయింది, అది వాటరే అంటే సముద్రం అది. సో అనుకున్నాం ఇక దగ్గరికి వచ్చిందని. కాకపోతే క్లిఫ్స్ ఆఫ్ మోర్ అంటే పెద్ద గుట్టలు ఇట్లా చెక్కినట్టు కనబడుతుంది. ఇక్కడ అట్లా లేదు కదా అని అనుకున్నాము. యాక్చువల్ ఏంటంటే ముందట జంక్షన్ అని కనబడుతుంది కదా, ఆ జంక్షన్కి వెళ్ళి మనము లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఇక ఇక్కడ నుండి మనము ఎక్కుతూనే పోతాము. అంటే తిరుపతి కొండ ఎక్కినట్టు గుట్ట ఎక్కినట్టు ఉంటుంది అన్నట్టు. ఇక్కడ నుండి ఇక్కడ చూసిలా మనకి ఏదైతే ముందట కనబడదో సముద్రం, అదే సముద్రం ఇటు లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. ఇక సీదా పోవాలి. మేమైతే దీనికి ఎంట్రన్స్ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసినాము. కాకపోతే ఇక్కడ ఒక చిన్న చిట్కా ఏంది అని అంటే, మనిషికి ఒక టికెట్ బుక్ చేసుకున్నాం మేము. అయితే మేము ఎప్పుడైతే కార్ పార్కింగ్కి పోయినామో అక్కడ అర్థమైంది ఏంటంటే,
టికెట్ అనేది ఒక కార్కి ఒక టికెట్ ఉంటే సరిపోతుంది. సపోజ్ మనం అందరం బయటనే దిగేసినాం అనుకో, జస్ట్ మన ఫ్రెండ్ గాడు ఒకడు పోయి కార్ పార్క్ చేసేస్తే వానికి ఒక్కొనికి టికెట్ ఉంటే సరిపోతుంది అంతే. అంతకు మించి కార్లో పోయిన వాళ్ళందరికీ టికెట్ అయితే అవసరం లేదు. అటు సైడ్ వెనక సైడ్ పార్క్ చేసి ఇంకో ఇటు సైడ్ కనబడుతున్నాయి కదా బస్సులు, ఓన్లీ బస్సులకు పార్క్ చేసేది అక్కడ. బస్సులు అయితే దగ్గర దాకా పోతుంది. ఆ బస్సులను దాటి ఇంకొంచెం మనం నడుచుకుంటా ముందటికి పోతే అక్కడ ఈ క్లిఫ్స్ ఆఫ్ మోహర్, ఈ గుట్టలు ఎట్లుంటాయి ఏం సంగతి అనేది మనం అందరం అక్కడ చూడొచ్చు. ఇక మనం కార్ పార్క్ చేసి ఇక లోపలికి పోతే ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్. మనం ఎంటర్ కాగానే ఈ బోర్డు అయితే ఉంది, ఎక్కడెక్కడ ఏముంటుంది, వ్యూయింగ్ పాయింట్స్ ఏంది, ఏమేమి దొరుకుతాయి అనేది ఇవన్నీ రాసి ఉంది ఈ బోర్డు మీద. అట్లనే ఇక్కడ మనం చూడాల్సిన ప్లేసెస్ ఏంది, వాటి రూట్ మ్యాప్ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది రాసి ఉంది చూడండి. మనం వచ్చేసి ఇప్పుడు క్లిఫ్స్ ఆఫ్ మోహర్లో మనం క్లిఫ్స్ చూస్తాం కదా, ఇదండి ఇక్కడ ఇటొక వే అండ్ ఇటొక వే ఉంది. మళ్ళా ఇవి రెండిట్లను కవర్ చేద్దాం మనం. ఇప్పుడు మనము ఇది ఉంది కదా, ఈ రెండు ఏమంటారు వీటిలను, ఇడికెళ్ళి వెనకకెళ్ళి పార్కింగ్కి వెళ్ళి ఇట్లా వచ్చినాము. ఇది వచ్చేసేమో బస్సులు పార్క్ చేసే ప్లేసు. నార్మల్ ప్రైవేట్ పార్కింగ్ కార్లు అయితే అటు సైడ్ పార్క్ చేయాలి. ఇవేమో మన సిటీ సెంటర్ నుండి అట్లనే ఇంకా వేరే వేరే ప్లేస్లకు వెళ్ళి డైరెక్ట్ కొన్ని డబ్బులు తీసుకొని వాళ్ళు తీసుకొస్తారు అన్నట్టు, టూర్ లాగా. అట్లా అవన్నీ పార్క్ చేసే ప్లేస్ ఇది. అట్లనే ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది, అది కూడా చూద్దాం మనము. మేమందరం కలిసి వచ్చినాము, ధీరాజీనా అండ్ పావని సే హాయ్ హాయ్ యా అండ్ బాయ్ బోల్తే మాడు మస్తాన్. ఆ తర్వాత నేను అయితే ఏంటంటే ఇప్పుడు మీరు ఈ బగ్గి చూసిల్లు కదా, ఇది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తీసుకోబోతున్నారు. కొంచెం ఇబ్బంది ఉంది హెల్త్, సో అందుకని చెప్పేసి నేను వాళ్ళని అడిగితే వాళ్ళు మనందరినీ ఫ్రీగా తీసుకెళ్తున్నారు ఆ బగ్గీలో. వీక్ డేస్ అయినా కూడా క్రౌడ్ అయితే బాగానే ఉంది. ఇవాళ వచ్చేసి థర్స్డే అయినా కూడా క్రౌడ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ కొంచెం ముందటికి వస్తే టాయిలెట్స్ ఉన్నాయి, ఇక్కడ చూసిలా టాయిలెట్స్. అట్లనే ఫుడ్ కూడా దొరుకుతుంది, హోటల్ కూడా ఉంది దీంట్లోనే. కాకపోతే ఎట్లుంది చూసిలా, అండర్ గ్రౌండ్ లాగా ఒక గుట్టను తవ్వి చేసినట్టు ఉంది కదా, బాగుంది కదా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక లోపల అంతా ఇట్లుంది, ఎగ్జిబిషన్ కూడా ఉంది దీంట్లో చూడండి, గిఫ్ట్ షాపు. కంప్లీట్ గుట్టనే, గుట్ట కింద మొత్తం ఇట్లా సెట్ చేసిళ్ళు. ఇదైతే అసలు వేరే లెవెల్ ఉంది మా. మళ్ళీ మొత్తం సీలింగ్ వీలింగ్ అంతా చేయించండి ఇదే గుట్ట కింద. అసలు వ్యూ అయితే మామూలుగా లేదు. కాకపోతే ఇక ఐర్లాండ్లో చలి పెడుతుంది. ఎందుకు పెడతా అంటే చలి తక్కువ ఉంటుంది, కాకపోతే ఈ గాలికి గులాబ్ జామున్ మొత్తం గడగడలాడితే ఎట్లుంటుంది చలి. వెదర్ అయితే మస్తు ఉంది, కానీ మనము తెలిసిందే కదా, ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు చలి పెడుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ నమ్మితే కూడా పని జరగదు. ఇక్కడ మనం ఇప్పుడు ఉన్నాయి కదా, ఇవే క్లిఫ్స్ ఆఫ్ మోహర్ అని అంటే ఇక్కడ క్లిఫ్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ చూడండి, అక్కడ వెళ్తున్నాం మనం ఇప్పుడు. అసలు వీడియో అయితే అదిరిపోతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్, ఇంకా లైక్ కూడా చేయండి.